హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బీజేపీ కేంద్రంలో వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అనేది అబద్ధం. రాజ్యాంగాన్ని సవరించాలి. ఎందుకు సవరించాలంటే ఆర్థిక నేరాలు అరికట్టాలన్నా, మహిళలపై మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలన్నా, ఈ సంవత్సరాలు గడిచిపోయే నేరస్తులని ఇండియన్ పీనల్ కోడ్ని అడ్డం పెట్టుకుని సంవత్సరాలు వాయిదాలతో గడిపేస్తున్న నేరస్తుల్ని జైలు గోడల్లోకి నెట్టాలన్నా రాజ్యాంగ సవరణ జరగాలి. మెయిన్ యువత తమ కాళ్ళ మీద తమ నిలబడి సంపాదించుకుని తమను పోషించుకునే విధంగా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మీద ఆధారపడి బ్రతకకుండా పాశ్చాత్య దేశాల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తోనూ వాళ్ళకి అందుబాటులో ఉన్న ఉద్యోగాలతో చేసి 20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళ యొక్క ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఇండిపెండెంట్ పీపుల్గా ఉండాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చే వరకు ఇళ్లలో కూర్చుని మోహన్ మీద డిపెండ్ అయ్యి మన ప్రభుత్వం ఉద్యోగం రావాలంటే నడవదు. మన దేశం ఇలాగే ఉంది. దేశం మారాలి, మన దేశం ఆర్థికంగా ఎదగాలంటే రాజ్యాంగ సవరణ జరగదు.